తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు విజయ్. రేపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్తో భేటీ కానున్నారు విజయ్. ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బల నిరూపణ చేసుకునేందుకు 2 వారాల సమయం కోరారు విజయ్. ఎమ్మెల్యేలందరికీ రిసార్ట్కి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ మహాబలిపురంలోని పుంజేర్ అనే ఒక రిసార్ట్ బుక్ చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ టీవీకే కీలక ఆదేశాలు ఇచ్చింది. అక్కడ అందరికి చేరుకోవాలి, అక్కడే ఉండాలి అంటూ. ఇటు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు చెన్నై వదిలి వెళ్ళొద్దంటూ టీవీకే అధిష్టానం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా తనకున్న 108 సీట్లకు గాను 10 సీట్లు, మరొక 10 సీట్లు కావాల్సిన సమయం, దానికి ఆ 10 సీట్లని సంపాదించుకోవడానికి 2 వారాల సమయం గవర్నర్ని కోరబోతున్నారు. మే 7, 2026 జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం విజయ్ ప్రస్తుతానికి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా టీవీకేకి మే 4న ఏకగ్రీవంగా ఆయననే సీఎం క్యాండిడేట్గా ఉండబోతున్నారు. ఆయన గవర్నర్ని మే 6న కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఆయన ఒక ఓత్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతానికి పెరంబూర్ సీటుని ఆయన దక్కించుకున్నారు. పెరంబూర్ సీటుని అలానే ఉంచుకొని తిరుచి ఈస్ట్ సీటుని మాత్రం రిజైన్ చేయబోతున్నారు అన్నట్టు వినికిడి కూడా వస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా టీవీకే ఒకసారి తమిళనాడుకు చూస్తే 234 సీట్లకు గాను టీవీకే 108 సీట్లు. ఆ మ్యాజిక్ ఫిగర్ ఒక 10 సీట్లకు తక్కువ ఉన్నా కూడా మొత్తంగా 35.1% ఓట్ షేర్ని విజయ్ సాధించాడు ఈ ఎన్నికల్లో. డిఎంకే గత ఎన్నికలలో 37.7%, ఆ 37.7% నుంచి 24.2%కి మాత్రం తగ్గిపోయింది. ప్రస్తుతానికి 13% ఓట్ షేర్ ఏదైతే ఉందో డిఎంకేది అది తగ్గిపోయి 24.2%కి పరిమితమైంది. ఏఐడిఎంకే మరో పక్కన దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, దాని ఓట్ షేర్ కూడా కొంత తగ్గిపోయింది. ఓవరాల్గా ఉన్న గ్యాప్ను కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి నుంచి ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఎప్పుడు గవర్నర్ని కలవబోతున్నారు అండ్ గవర్నర్ని కలిసిన తర్వాత ప్రొసీజర్ ప్రోటోకాల్ ఎలా ఉండబోతుంది? ఏదైతే తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ ముమ్మరంగా కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118కి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 10 సీట్లు మాత్రం కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా బాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గవర్నర్ కి ఆ లేఖ కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే 2 వారాల్లో మా యొక్క బల నిరూపణ చేసుకుంటాం, తర్వాత మేము ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తాం అంటూ కూడా లేఖను గవర్నర్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా 7వ తేదీ అంటే ఎల్లుండికి ప్రమాణ స్వీకారానికి కూడా ముమ్మరంగా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఆ 108 అభ్యర్థులు ఎవరూ కూడా చెన్నై వీడి ఎక్కడికి వెళ్ళొద్దండి, మా నిత్యం కూడా పార్టీకి అందుబాటులో ఉండదంటూ కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఒక రిసార్ట్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంబంధించి ఏదైతే మిగిలినటువంటి సీట్లకు సంబంధించి కూడా సర్దుబాట్లు వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం అతి త్వరలోనే విజయ్ ఆ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే గవర్నర్ కూడా లేక తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తనకు కావలసినటువంటి బల నిరూపణకు మాత్రమే 2 వారాలు గడువు అడిగినప్పటికీ కూడా ఒక 2 రోజుల్లోనే బల నిరూపణ కూడా చేసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉండొచ్చన్నటువంటి వాదన కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా గవర్నర్ను కోరిందేమో 2 వారాలు గడువు కోరాడు, కానీ ఈలోపే ఏదైతే ఇవాళ రేపటికే ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా బాగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా 7వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణ స్వీకారం ఉండబోతుందన్నది కూడా కొంత ఆ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీ గెలిచినటువంటి సభ్యులంతా కూడా మిగిలినటువంటి ఎవరు పార్టీలకు మిగిలినటువంటి ఏదైతే 10 సీట్లు తక్కువ ఉన్నటువంటి నేపథ్యం ఉందో మరి ఎవరు వస్తున్నారు, ఏం జరగబోతున్నటువంటి ఒక
ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ చర్చ మాత్రం బాగా నడుస్తుంది. అయితే ఎల్లుండికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయని కూడా భావించాల్సింది. రైట్ సురేష్, ఇటు ఎమ్మెల్యేలే టీవీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఆయన అత్యవసర సమావేశంలో ఏర్పరిచే ఆ అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొన్నారా? ఎలాంటి దిశానిర్దేశాలు ఇటు ఎమ్మెల్యేలకి కూడా ఇచ్చారు? ఇప్పటికే ఏదైతే ఇవాళ దాదాపు 2 గంటల పాటు గెలిచిన అభ్యర్థుల ప్రతి ఒక్కరితో కూడా ఆయన సమావేశం జరిగినటువంటి పరిస్థితి. ఈ సమావేశం 2 గంటల పాటు సాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటు దిశగా మనకు ఎలాంటి బల నిరూపణకి ఎంత మేరకు అవసరం ఉంది, మనం ఎప్పుడు చేపట్టబోతున్నాం ఏమంటూ కూడా కులంకుశంగా అభ్యర్థులందరికీ కూడా విజయ్ తెలియజేసినటువంటి నేపథ్యం. ఇదే రకంగా ఎవరే కానీ గెలిచినటువంటి అభ్యర్థులు ఎక్కడా పోవడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ అందుబాటులోనే ఉండాలి, ఎక్కడా పోవడానికి వీల్లేదంటూ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా ఎవరు మనకు మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సినటువంటి సభ్యులు ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతున్నటువంటి విషయాలు కూడా పార్టీ చెందినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో అంతా కూడా ఆయన చర్చించడం జరిగింది. అయితే వీలైనంత త్వరగానే 1-2 రోజుల్లోనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా మనం చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా ఆయన ఎవరైతే గెలిచినటువంటి అందరికీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. గవర్నర్ కు ఇప్పటికే లెటర్ పంపించడం జరిగింది. 2 వారాల్లో మనం ప్రభుత్వ ఏర్పాటు కావాల్సినటువంటి బలాన్ని నిరూపించుకుంటామంటే తెలియజేసినటువంటి నేపథ్యంలో కార్యకర్తలతో జరిగినటువంటి అభ్యర్థులతో జరిగినటువంటి మీటింగ్ లో మాత్రం 1-2 రోజుల్లోనే మనం పూర్తి బలాన్ని కూడా చూపించబోతున్నాం, మనం త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసేటువంటి దిశగా కూడా అడుగులేస్తున్నాం అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు టీవీకే అధినేత విజయ్